ఆదిపురుష్ మూవీతో ప్రభాస్ దండెత్తుతున్నాడు. కానీ ఈ ప్రాసెస్ లో ప్రశాంత్ నీల్ మూవీ సలార్ డైలమాల పడుతోంది. పుకార్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం యంగ్ డైరెక్టర్ సుజీత్ టోటల్ టీమ్ ని షాక్ కి గురి చేస్తున్నాడు. మహేష్ జూన్ ఫస్ట్ వీక్ లో త్రివిక్రమ్ భవిష్యత్తు తేల్చబోతున్నాడు. బన్నీ మహాభారతంలో అడుగుపెట్టబోతున్నాడు. ఇలా ఈ వీక్ టాప్ స్టార్స్ అంతా కిక్కిచ్చే నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. ఆదిపురుష్ మూవీ జూన్ 16న వరల్డ్ వైడ్ గా రాబోతోంది. అయితే 12 రాష్ట్రాల్లో ట్యాక్స్ మినహాయింపుల వల్ల అక్కడ ఆదిపురుష్ టికెట్ల రేట్లు 50 వరకు తగ్గబోతున్నాయట. 100 నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ షోని జూన్ 6న ఫిల్మ్ టీమ్ ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సలార్ మూవీ షూటింగ్ ఇంకా పెండింగ్ అని, విడుదల వాయిదా అని రకరకాల ప్రచారం పెరిగింది. అయితే సెప్టెంబర్ 28న రిలీజ్ అవటం పక్కా అని ఫిల్మ్ టీమ్ తేల్చింది. కానీ టీజర్ ని జూలై 16 తర్వాతే విడుదల చేస్తారని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ తో సుజిత్ తీస్తున్న మూవీ ఓజీ ఈ సినిమా షూటింగ్ ఇంతలోనే 20% పూర్తయిందట. ఇక యాక్షన్ సీన్, 3 రొమాంటిక్ సీన్లు, అలానే ఓ పాటని కూడా ఫిల్మ్ టీం తెరకెక్కించేసింది. ఈ స్పీడ్ చూస్తుంటే సమ్మర్ కాదు దసరాకే మూవీ వస్తుందా అని అంటున్నారు. త్రివిక్రమ్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన మహేష్ బాబు ఆ ప్రాజెక్టు భవిష్యత్తుని వచ్చే నెల తేల్చబోతున్నాడు. జూన్ 6కి ఈ ప్రాజెక్టు కొత్త షెడ్యూల్ షూటింగ్ ఉండొచ్చంటున్నారు. అయితే అది ఉంటుందా? కొత్త షెడ్యూల్తో సరికొత్త కథని ప్లాన్ చేస్తారా అనేది జూన్ ఫస్ట్ వీక్ తేలబోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సుకుమార్ పుష్ప 2 షూటింగ్ ని స్పీడప్ చేశాడు. దీంతో ఈ హీరో సడన్ గా మహాభారతంలో అడుగు పెడుతున్నాడంటూ వార్తలొచ్చాయి. అశ్వత్థామ పాత్రలో అల్లు అర్జున్ అన్నారు. ఉరి మూవీ తీసిన బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ యాక్షన్ ఎపిసోడ్ తీసిన కొరటాల శివ ఇంటర్వెల్ బ్యాంక్ తాలూకు సీన్ తెరకెక్కించబోతున్నాడట. గ్రాఫిక్స్ భారీగా వాడే ఈ సీన్ ని ముందు తీసి విజువల్ ఎఫెక్ట్స్ తాలూకు వర్క్ ముందుగానే మొదలు పెట్టబోతున్నారట. రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న గేమ్ చేంజర్ పూర్తయింది. కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలింది. అందుకే భారతీయుడు 2 మీదే ఫోకస్ పెంచాడు శంకర్. అయితే గేమ్ చేంజర్ తాలూకు ప్యాచ్ వర్క్ ని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని మాత్రం స్పీడప్ చేస్తున్నాడట ఈ దర్శకుడు.